పూరా లోకల్. సో ఇప్పుడు రేపు ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు వస్తున్నాయి. మీరు ఎన్నేళ్ళ నుంచి ఉంటున్నారు? ఎవరు కోటేద్దాం అనుకుంటున్నారు? ఎవరు గెలిస్తే బాగుంది అనిపిస్తుంది? మాకు అంతకుముందు మంచిగా నడిచింది. ఈ ఓటింగ్ రాకముందు ఎవరున్నదో అప్పుడు బాగా నడిచింది. ఈ ఓట్లు వేసినాం కదా, అప్పటి నుంచి బాధ, కరెంట్ బాధ, నల్ల బాధ, నాకు జీతం రాపిచ్చిన ఏం లేదు. ఆయన వేస్తా వేస్తా చేస్తా చేస్తా అంటే చేసినాం. ఇప్పుడు చేసినాక ఇది ఏంది, నీళ్ళకు కూడా సావాలి, కరెంట్కి కూడా సావాలి. ఏ మాకు అన్నారు కదా, అంటేనే వేసాం కదా మీ మాటకి. మొన్న రాజనీకి వచ్చిన ఓటింగ్ ఉందామని మేము ఏం రాము, మాకు ఏం బాధ మంచిగా లేదు, మా బాధ సాల్వ్ చేస్తే మేము చేస్తాం అనేసిన. అంటే సరే మా సైన్ చేయమంటే సైన్ చేసిన, నా ఫోన్ నెంబర్ ఇచ్చిన, చెయ్యి ఫోన్ వాళ్ళకి ఇచ్చి చేయమని నేను మాట్లాడతా అన్న. ఏం చేయాలి? సుఖం లేని, కాలు లేదు, లేనిది ఎక్కడ పోయి ఎక్కడ తీసుకుపోవాలి? మొగలు పోతే పైసలు వస్తాయి, లేకుంటే ఎట్లా ఎట్లా చెప్పు? వాళ్ళు ఉంటే నీళ్ళు పడితే చాలా, అన్నం కూర అవి ఎట్లయితుంది చెప్పు? బోరింగ్ ఇది వాళ్ళ దగ్గర, బోరింగ్ నేను తీసుకోవాలని అందుకే పోతున్నా. నీళ్ళు అదే తాగుదాం, ఒక్కపోయి ఎవరు తెస్తారు? 8 నెలలు అయిపోయాయి. కొంచెం గంటకి 2 నెలలు గంట బి వస్తలేదు. కొంచెం పట్టుకొని బోరింగ్ నీళ్ళు సాల్వ్ చేసుకున్నా, అది కూడా వస్తలేదు ఇప్పుడు. అందుకే మెల్లగా దిగిన. పైన ఉంటా దిగాను, కాలు బాగలేదు, నొప్పి పుడుతుంది నిలబడితే కూడా, కానీ చెప్దామని దిగిన. సరే, మరి రేపు ఇప్పుడు కాంగ్రెస్ కేస్తే మంచిగా ఏం చెయ్యట్లేదు అంటున్నారు. మరి ఇక్కడ రేపు బీఆర్ఎస్ వస్తే బాగుంటది అనిపిస్తుంది? వాళ్ళు మేము చేస్తామంటే ఆయన గ్యాస్ ఇస్తా అన్నాడు, జీతం ఇస్తా అన్నాడు. మా ఆయన లేదు, కళ్ళు పోయింది, అద్దం లేదు. మన రాపిచ్చిన ఇప్పుడు వరకు గోపీనాథ్ గారు ఉండేవారు బీఆర్ఎస్ నుంచి, ఆయన బాగా పనిచేశాడు. బాగా చేశారు పాప, బాగా చేశారు. మిషన్లు ఇచ్చారు, కుక్కర్ ఇచ్చారు, బట్టలు బి సాల్ అయిపోయింది ఇప్పుడు కదా. ఇప్పుడు ఆయన లేరు కాబట్టి వాళ్ళ ఆవిడ సునీత గారిని నిలబెడదాం అనుకుంటున్నారు అనమాట. ఆమెకి వేస్తారా, లేకపోతే ఇప్పుడు ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ ఉంది కదా, సో పనులన్నీ చేస్తారని చెప్పేసి కాంగ్రెస్ కి వేద్దాం చెప్తున్నారు. అట్లానే ఎవరు వస్తలేదు, జీతం పడంగానే వెళ్ళిపోతున్నాయి. ఎట్లా చేయాలి, ఎవరికి వేయాలో చెప్పండి మీరే. ఇవాళ వద్దు, మాసానంగా మనం ఉండాలి, నా లైన్ నిలబడాలి, ఆడదాకా లైన్ ఉంటాయి, కాలు నొప్పిని, ఆటో కిరాయి కట్టుకోవాలి, పోయి రానిది కిరాయా తీసుకుంటారు. ఓటు వేస్తాం, మళ్ళా మాకు జీతం లేనిది, ఆరాం లేనిది ఎట్లా బతకాలి? ఎప్పుడు ఉంటున్నాం చూడు. మాకు మేము చేస్తాం, మేము చేస్తాం, ఎవరికి ఇవ్వాలి, ఎవరికి సాల్వ్ చేయాలి చెప్పు? అవ్వ మేము గట్టిగా ఉన్నాం, తీసుకో ఫోన్ నెంబర్ మాకు చెప్పండి, మేము చేస్తాము, చేయండి అంటే చేస్తాం. మాకు కూడా కొంచెం కావాలి కదా ఆరాంగా. ముసలమ్మ ఇంకా మా ఆయన హార్ట్ అటాక్ ఉండి చచ్చిపోయింది మొన్న 2 సంవత్సరాలే. ఎట్లా బతకాలి?